తిమ్మలపల్లి అండి. మాది నాగార్జునసాగర్ నియోజకవర్గం చిలకర్తి గ్రామం. ఈరోజు నేను మా మిత్రుడు గోడా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని ఆహ్వానించిన వారు అజయ్ గౌడ్, నిమ్మలి మాధవరెడ్డి మరియు సందీప్ వంగాల. వాళ్ళు ఐఓసీ తరపు నుంచి చేస్తున్నారండి. నేను మరియు మా మిత్రులు చాలామంది ఇక్కడికి ఐఓసీ తరపు నుంచి ఇక్కడికి వచ్చి వాలంటరీ వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు. మీరు చూసినట్టయితే ఆల్రెడీ స్టేడియం మొత్తం నిండిపోయిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 10,000 మంది ఇక్కడికి నిండిపోయారు. ఇక్కడ సరిపోకుండా కూర్చోవడానికి స్థలం లేకుండా అంతా బయటకు వచ్చి బయట నిల్చున్నారండి. మేము అనుకున్న ప్రకారం 5,000 మంది అయితే ఇక్కడికి వచ్చింది. దాదాపు 10,000 మంది వరకు ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న ప్రవాస ఆంధ్రులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో సెటిల్ అయిన వారు, విద్యార్థులు, వాళ్ళందరినీ కలవడానికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత తను వచ్చి గెస్ట్ హౌస్లో కానీ ఎక్కడ కానీ ఉండకుండా డైరెక్ట్ యూపీటీకి వెళ్ళి ఆ విద్యార్థులతో మాట్లాడి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ దగ్గర వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఒక యంగ్ హిందుస్థాన్ లాంటి మన భారతదేశాన్ని ఎలాగైతే స్థాపించాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని ఇక్కడ తీసుకొచ్చి తను ఇక్కడ మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి. అందరూ తను ఏం చెప్తారు, భారతదేశం కోసం తను ఏం చేయబోతున్నారనే ఉద్దేశంతో అందరూ వేచి చూస్తున్నారండి. మరియు మొన్న జరిగిన ఎలక్షన్లో ఓట్ల శాతం పెరిగింది, కానీ కాంగ్రెస్కి ఓట్ల శాతం చాలా ఎక్కువ వచ్చిందండి. కానీ సీట్లు మాత్రం చాలా తగ్గినాయి. చిన్న మార్జిన్తో తను ప్రధానమంత్రి కావడానికి కోల్పోయారు. దాన్ని ఎలాంటి నిరుత్సాహపడకుండా తను మళ్ళీ ప్రతి దేశాన్ని ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళని అందరినీ కలవడం జరుగుతుంది. తను కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలాంటివి చేస్తే భారతదేశం బాగుపడుతుంది, ఎలాంటివి చేస్తే మన భారతదేశం అనేది ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి మనం సహాయపడగలుగుతాం, అవతల వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎలాగైతే చేయలేకపోతున్నారో వాటిని అన్నిటినీ ప్రస్తావించడం జరుగుతుంది ఈరోజు. సో తను వచ్చిన ముఖ్య ఉద్దేశం ఇక్కడ డలాస్ ఒకటే కాదు, తను ఈరోజు ఇక్కడ అయిపోయిన తర్వాత రేపు వాషింగ్టన్ డీసీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ అంతా అరేంజ్మెంట్ జరిగిపోయినాయండి. ఇక్కడ ఓవర్సీస్ అంటే ఐఓసీ కాంగ్రెస్ అంటే మొత్తం దీన్ని పర్యవేక్షణలో జరుగుతుంది. దీన్ని మోహిందర్ సింగ్ జీ చూసుకున్నట్టయితే చూడండి, అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎంట్రీ దగ్గర ఉండి వాళ్ళు ఏదో ప్రెసిడెంట్ అని చెప్పి స్టేజ్ పక్కన కూర్చోకుండా ఎంట్రీ దగ్గర ఉండి వాళ్ళని ఇండియన్ ఓవర్సీస్ ప్రెసిడెంట్ అండి, వాళ్ళందరూ దగ్గర ఉండి ఎంట్రీ దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే దీంట్లో కాంగ్రెస్లో పనిచేసే ప్రతి ఒక్కరు కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి వరకు వాళ్ళందరూ ప్రతి గ్రౌండ్ వర్క్ నుంచి ప్రతిదీ పనిచేస్తారండి. వెళ్ళి స్టేజ్ మీద కూర్చొని బీజేపీ నాయకుల్లాగా వెళ్ళి పైన కూర్చొని ఆర్డర్లు ఇవ్వడం కానీ జీవోలు పాస్ చేయడం కానీ అలాంటివి ఎప్పుడు జరగదండి కాంగ్రెస్లో. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంటుంది. ఫ్యూచర్లో ఎవరైనా నేనైనా కావచ్చు, ఇతరైనా కావచ్చు, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా భారతదేశానికి సాయం చేయాలన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కావడానికి చాలా ఉందండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఉద్దేశ ప్రకారం మేము నైటు తనని ఆహ్వానించినప్పుడు ఎయిర్పోర్ట్లో తను చెప్పిన ఉద్దేశం ఒకటి, మన ఎవరైతే యంగ్ పీపుల్ ఇక్కడ ఉన్నారో చదువుకొని నాలెడ్జ్ పెంచుకొని ఇండియాకి వచ్చి మన భారతదేశాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని చేయాలని వారి యొక్క ఉద్దేశం అండి. సో దీన్ని మనం ఐఓసీ కాంగ్రెస్ తరఫు నుంచి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఎవరైతే ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి.